నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తారీఖున పోలింగ్ అయితే జరగనుంది. ఇక అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం అయితే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏనుగు సుదర్శన్ రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా నడుస్తుంది ప్రచారము? మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పోటీ కూడా చేసినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. 4-10 ఓట్లు కూడా మీకు వచ్చినటువంటి సందర్భం ఉంది. ఎట్లా కొనసాగుతుంది ప్రచారం అసలు? ముందుగా తెలుగు వెలుగు యాజమాన్యానికి, దానిలో పనిచేసే సిబ్బందికి, ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు చూస్తూ ఉన్నాం, గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటికే మాకున్న 7% ఉన్న ఓట్లు 16%కి వెళ్ళినాయి. ఇప్పుడు మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ గారు ఎప్పుడైతే ఖరారైనప్పటి నుంచి స్వచ్ఛందంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ఈరోజు కుల సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయన సమక్షంలో పార్టీలో చేరిన సంగతులు మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఒక గొప్ప వ్యక్తి మాకు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసి గత 10 సంవత్సరాలుగా దేశాన్ని ఎంత అభివృద్ధి చేసినో తెలిసిన వ్యక్తిగా, ఇంకో ముఖ్యంగా మన రామమందిర నిర్మాణం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేసినారు. అందులో భాగంగా తెలంగాణలో ఒక ఫస్ట్ సీటు, నాకు తెలిసి అత్యధిక మెజార్టీతో గెలిచే సీటు ఏదంటే మల్కాజ్గిరి పార్లమెంటు ఈటెల రాజేందర్ గారిని నేను అనుకుంటున్నాను. 17 నియోజకవర్గాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎన్ని నియోజకవర్గాలలో మీకు గెలవడానికి స్కోప్ కనబడతా ఉంది? మీరు ఏమైనా సర్వేలు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి కదా, ఎట్లా అనిపిస్తూ ఉంది రిజల్ట్స్? ముఖ్యంగా మా పార్టీ అధిష్టానం చెప్పే విషయాలను బట్టి చూస్తే అయితే 10కి 12 సీట్లు కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా 4 సీట్లలో కూడా పోటాపోటీ నడుస్తుందని సర్వేల ప్రకారం చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూడా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా అదేవిధంగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చదువుకున్న వాళ్ళు, మేధావులు ఈరోజు దేశ రక్షణ కోసం, ధర్మం కోసం ఈరోజు నరేంద్ర మోడీ కమలంపూ గుర్తు కోటేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఇంకా మీకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇప్పటికే అమిత్ షాకి సంబంధించినటువంటి ఒక ఫేక్ వీడియో విషయంలో అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. దీని ఎఫెక్ట్ ఏమైనా ఓటర్ల మీద ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళు పార్టీలు ధర్మంగా గెలిచే అవకాశాలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ లేని పరిస్థితిలో ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి, అంటే మా మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ క్యాండిడేట్ కూడా ఇంతకుముందుకు 5 సంవత్సరాలుగా ఆయన అభివృద్ధి చేయలేదు, ఆయన సిట్టింగ్ స్థానాన్ని ఓడిపోతున్నామనే భయంతో ఈరోజు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి, నిజంగా అమిత్ షా గారు ఏమన్నారు అంటే మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దు, దాన్ని తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలని అమిత్ షా గారు అన్న వీడియోని ఈరోజు దాన్ని క్రియేట్ చేసి, ఫేక్ వీడియో క్రియేట్ చేసి ప్రజలకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ సోషల్ మీడియా ద్వారా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం, దొరల పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్న ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా వాళ్ళు ఎన్ని ఈరోజు ఓట్లకు డబ్బులు ఇచ్చిన, మద్యం ఏర్లై పారినా కూడా ఈ మల్కాజ్గిరిలో మాత్రం ఈటెల రాజేందర్ గారి గెలుపును ఆపే శక్తి ఎవ్వరికి లేదు. అమిత్ షా ప్రోగ్రామ్ ఉందంటున్నారు. ఎల్లుండి 5వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ఎలాంటి జన సమీకరణ ఉండబోతుంది? పరేడ్ గ్రౌండ్ అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ఎండల సమయంలో? అంటే అమిత్ షా గారి మీటింగ్ అంటే భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి అమిత్ షా గారు ఆయన రావడం అంటేనే ఇక్కడ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి వెన్నెముక ఎవరంటే యువత స్వచ్ఛందంగా ఈరోజు మా పార్టీలో ఎక్కువ శాతం యువత పనిచేస్తూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, మహిళలు స్వచ్ఛందంగా వచ్చే అవకాశాలు ఎక్కువనే. 1,00,000కు పైగా ఇక్కడ ప్రజలు వస్తారు. మీటింగ్ కూడా 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ గెలుపు వైపు, ధర్మం వైపు ఉండాలనుకుంటున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ ఏ మీటింగ్ పెట్టినా ఈరోజు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. నిదర్శనం చాలా మీటింగ్స్ ఇప్పటికే జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పర్సనే పోటీ చేస్తున్నాడు. కాబట్టి గెలవడానికి మాకే స్కోప్ ఎక్కువ ఉందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు లేవా ఇక్కడ మల్కాజ్గిరిలో? ముఖ్యంగా ఆ రోజు ప్రశ్నించే గొంతు కాగిత, లేకపోతే ఎన్నో అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినరు. అవి మా మల్కాజ్గిరి ప్రజలు పెట్టిన భిక్షనే. ఆయన ముఖ్యమంత్రి అయిందంటే ఈరోజు మేము ఎంపీ గెలిపించడం వల్ల మా ప్రజలు ఎంపీ గెలిపారు. కానీ దాన్ని ఆయన మర్చిపోయి ₹1,00,000 కూడా కనీసం ఒక నియోజకవర్గానికో, ఒక గ్రామానికో, ఒక వార్డుకో ఎక్కడ కూడా నిధులు తేలేదు, ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడేమి నమ్మకం పెట్టుకున్నాడు? ఒక అవినీతిమైన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ భార్యకు సునీతారెడ్డికి టికెట్ ఇవ్వడం వలన వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. డబ్బులు పెట్టి గెలుస్తాము, అంటే ప్రజలని డబ్బులతో కొంటాం, మద్యంతో కొంటాం నమ్మకమే. కానీ అభివృద్ధి చెప్పి నేను ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినా, లేకపోతే దీనికి ఓటేయని చెప్పే పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి లేదు. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ని మల్కాజ్గిరి హక్కున చేర్చుకుంటుందనేటువంటి ఆశాభావాన్ని అయితే సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.